హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు ఒక డిఫరెంట్ టిఫిన్ చేశాను. ఫస్ట్ టైం చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది, నాకైతే నచ్చింది. మీరు కూడా తప్పకుండా చూసి ట్రై చేసి చెప్పండి నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ పులుసు అండి, కోడిగుడ్డు పులుసు కర్రీ సూపర్ ఉంటుంది, అది కూడా చూసేయండి. అది కూడా చాలా డేస్ తర్వాత చేశాను, అందుకే షేర్ చేస్తున్నాను మీతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు హెయిర్ ప్యాక్ వేశాను ఒకటి, హెయిర్ గ్రోత్ కన్నమాట, చాలా బాగుంది. ఈరోజు నేను ట్రై చేశాను, చూసారు కదా, చాలా బాగా అనిపిస్తుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి అది ఏ ప్యాకో మీరే చూసేయండి వీడియోలో, ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు, ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి సాబుదానా వడియాలండి. నిన్న చేశాను కదా ఆవిరివి, సో ఒక్క రోజులోనే చాలా బాగా ఎండిపోయాయి, గట్టిగా అయిపోయాయి. సో అంత బాగా మాకు ఎండలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక్కసారి మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను, చూసారు కదా. నాకైతే ఇవి బ్యాంగిల్స్తో చేసినవి చాలా బాగా నచ్చేసాయి. ఎందుకంటే ఎండిన తర్వాత రౌండ్గా ఉంటాయా లేకపోతే ఏమన్నా అవుతాయేమో అనుకున్నాను, బట్ ఏం లేదు, ఆ షేప్ అలాగే ఉంది, చాలా బాగున్నాయి. ఈ ఇడ్లీ పాత్రలు చేసిన ఏంటంటే పెద్దగా ఉన్నాయి, బట్ అంత నీట్గా రౌండ్గా లేవు కదా, అదన్నమాట. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, సో అది వచ్చేసి ఇడియప్పం అండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకుంటే కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇది చూసి కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? దానికోసం అయితే నేను కొన్ని వేడి నీళ్ళు వేడి చేశాను, అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. బియ్యం పిండిలో ఈ వేడి నీళ్ళు కలుపుకుంటూ ఈ పిండి అనేది కలుపుకోవాలి. గరిటెతోటి కాలుతుంది కదా, సో జాగ్రత్తగా కలిపేసుకోవాలి. మనకు చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దు, అలాగని గట్టిగా చేసుకోకూడదు. ఇవి వచ్చేసి మనం ఈ పిండిని మురుకుల పావులో పెట్టి చేసుకోవాలి. సో కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ టిఫిన్ వచ్చేసి అయితే చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మనం దీన్ని ఆవిరిపైన ఉడికించుకుంటాము, సో చాలా చాలా హెల్దీ కూడా అండి. ఓకే, ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మురుకుల పావు చూపించాను కదా, అందులో మనకు చిన్న చిన్న హోల్స్ ఉన్నవి ఉంటాయి కదా, ఆ ప్లేట్ పెట్టేసుకోవాలి అడుగున. అండ్ ఇడ్లీ పాత్రలో ఇవి ఉడికించుకోవాలి ఆవిరిపైన. సో దానికోసం నేను అన్నిటికీ ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. మనకి అందులో కారం కోసం అయితే ఏమి ఉండదు, ప్లెయిన్గా ఉంటుంది. ఓన్లీ మనం ఆయిల్ సాల్ట్ మాత్రమే వేసాము. మనకు ఇడ్లీలు ఏ మాదిరిగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయండి. ఇవైతే నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారు కదా, ఇలా కలుపుకున్న దాన్ని మురుకుల పావులో పెట్టేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా, వాటిపైన గట్టిగా ప్రెస్ చేసుకోవడమే. మనకి సేమ్ సన్న పూస ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుందండి. వావ్, చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి అయితే నేను ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా బాగా అనిపించింది. దీని కాంబినేషన్ అయితే పల్లి చట్నీ కానీ ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఈరోజు నేనైతే టమాటో రసం చేశాను, సో దాంతో అయితే సూపర్ అంటే సూపర్ అనిపించిందండి. మనం ఇడ్లీ సాంబార్ తిన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో అంతకంటే టేస్టీగానే అనిపించింది. పిల్లలు తింటారో లేదా అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా చాలా బాగుంది అనేసి అన్నారు. సో ఈ విధంగానే అన్నీ పెట్టేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మురుకులలో చాలా షేప్స్ కూడా ఉంటాయి కదా, స్టార్ లాగా కొద్దిగా లావటి మనం జంతికలు చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా ఉంటాయి కదా, బట్ ఆ టైప్ నాకు నచ్చలేదు. ఓన్లీ ఇలా మనం ఈ సన్న కారపూసలాగా చేస్తేనే చాలా బాగున్నాయి. నేను అలా కూడా ట్రై చేశాను. ఒక ప్లేట్ వచ్చేసి స్టార్ లాగా వేసేసాను, ఎలా ఉంటుందో చూద్దామనేసి. చూసారు కదా, ఇవి ఒక 15 మినిట్స్ అయితే ఉడికిపోతాయండి మంచిగా. ఉడికిన తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో.
ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంత సింపుల్ కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఓకే, ఇవే అండి, నేను స్టార్ సింబల్ తోటి వేసేసాను. ఎలా ఉంటాయో చూద్దామనేసి. ఇవి కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇవి కూడా బాగున్నాయి, బట్ ఈ సన్నకార పూస ఉంది కదా దానికంటే కొద్దిగా తక్కువ బాగున్నాయి అనేసి చెప్పుకోవచ్చు. నాకైతే ఇవి సన్నకార పూసతో చేసినవే భలే టేస్ట్ ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటో తెలియదు కానీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఈ రసంలో ముంచుకొని తింటేనైతే ఇంకా బాగున్నాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. చాలా చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. అందరి ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కంపల్సరీ. అలాగే ఇవి వచ్చేసి ఏ చట్నీతోటైనా బాగానే ఉంటాయండి. టమాటో చట్నీ, మ్యాంగో పికిల్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దేనితోటైనా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సాంబార్ టైప్లో ఉంటే ఇంకా బాగున్నాయి. అండ్ చికెన్ మటన్లోకి కూడా బాగుండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. అలా కూడా ట్రై చేస్తాను తప్పకుండా. అండ్ పిల్లలు అయితే చూసారు కదా ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నారో, బాగున్నాయి అనేసి తింటున్నారు. అంతే కదా, వాళ్ళకి నచ్చాయంటే మనకు అదే చాలు కదా. సో నేనైతే హ్యాపీ అన్నమాట. ఈ ఫస్ట్ టైం చేసిన ఇడియప్పం వచ్చేసి చాలా చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేసి నాకు కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అనేసి చెప్పాను కదా, దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఎక్కువనే ఆనియన్స్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజువి ఒక 3-4 తీసుకున్నాను. ఇలా పొడుగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఈ ఎగ్ పులుసులోకి. ఇవి వచ్చేసి బ్రౌన్ కలర్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే, ఇవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను. దాన్ని చిక్కగా కలిపేసుకోవాలి. ఈ రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ ఎగ్ పులుసుకి వచ్చేసి చింతపండు రసం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేను కొన్ని యాడ్ చేశాను. అలాగే ఇది మరిగించుకోవాలి ఈ పులుసు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసాను నేను. ఇంకా ఇందులో వచ్చేసి కొద్దిగా మెంతిపిండి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకు ఫిష్ పులుసు లెక్క అనిపిస్తుంది. సో నేను కొద్దిగా యాడ్ చేసేసాను. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, ఇందులో వేసేసుకోవడమే. ఇలా కొద్దిగా ఘాట్లు పెట్టేసుకొని వేసుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతాయి. ఎగ్స్ వచ్చేసి పులుసులో చాలా టేస్టీగా తయారవుతాయి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఎగ్స్ని. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. హెయిర్ ప్యాక్ అనేసి రైస్ చూపిస్తుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. రైస్తోనండి హెయిర్ ప్యాక్ వేసుకునేది. అంటే రైస్తో కాదు, రైస్ వాటర్తోనండి. ఓకేనా, అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ అయితే నేను రైస్ తీసుకున్నాను, రోజు వండుకునే రైసేనండి. ఓకే, ఫస్ట్ అయితే ఒక 1 టైం 2 టైమ్స్ నార్మల్గా కడిగేసుకోవాలి. ఆ వాటర్ యూజ్ చేయకూడదు. 2 టైమ్స్ కడిగిన తర్వాత ఈ రైస్లోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి. ఒక 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది ఇవి మునిగేంతవరకు. తీసుకొని ఒక 2 మినిట్స్ వీటిని నానపెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ బెస్ట్ అనేసి
చెప్పుకోవచ్చు. మరి అది ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా కలిపామంటే మనకి ఇలా వైట్గా వాటర్ అనేది వస్తుంది. సో ఈ వాటర్ వచ్చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ వచ్చేసి ఇందులో చాలా విటమిన్స్ అలాగే మినరల్స్ ఉంటాయండి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి మన హెయిర్ ఫాల్ తగ్గడానికి, హెయిర్ డాండ్రఫ్ పోవడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఈ వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ మన హెయిర్కి ఎలా స్ప్రే చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మన హెయిర్ని చిక్కులు లేకుండా చేసుకోవాలి. అండ్ ఈ వాటర్ ఉంది కదా, నేను వచ్చేసి ఒక స్ప్రే బాటిల్లో పోసేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో స్ప్రే బాటిల్స్ లేవనుకోండి, కాటన్స్ ఉంటాయి కదా, కాటన్ బాల్స్ తోటి మన స్కాల్ఫ్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. లేదంటే చేతిలోకి తీసుకొని అయినా అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు, ఓకేనా. నేనైతే నాకు స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి ఇందులో పోసేస్తున్నాను. చూసారు కదా, ఏంటంటే ఈ స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో అందుకోసమే, ఓకేనా. ఇందులో పోసేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం హెయిర్కు మొత్తానికి అప్లై చేసిస్తాను, స్ప్రే చేస్తాను. ఫస్ట్ అయితే హెయిర్ని మొత్తం చిక్కులు లేకుండా చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా హెయిర్ మొత్తానికి స్ప్రే చేసేసుకోవాలి. చాలామంది అనుకుంటారండి ఈ బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ వాటరు పారబోయాలి, ఇలా యూజ్ చేయకూడదు అనేసి అనుకుంటారు. కానీ చాలామందికి తెలియదండి, ఇలా కడిగిన వాటర్లోనే చాలా మినరల్స్, విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి వచ్చేసి మన హెయిర్ మంచి పోషణని అందిస్తుంది. అలాగే హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అలాగే మినరల్స్ని కూడా అందిస్తాయి. సో దానివల్ల మన హెయిర్ అనేది మంచిగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి. అలాగే ఒక్క హెయిర్కే కాదండి, మన ఫేస్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫేస్పై ఉన్న ముడతలు పోవడానికి కానీ, మొటిమలు పోవడానికి కానీ, మచ్చలు ఉంటాయి కదా, అవి పోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ వాటర్ వచ్చేసి. సో ఇక నుండి వేస్ట్ వాటర్ అనేసి పారబోయకండి, మన ఫేస్కి హెయిర్కి అప్లై చేసి చూడండి, మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది. అలాగే చాలామంది వచ్చేసి ఈ వాటర్ని మొక్కలకు కూడా పోస్తారు కదా, సో ఆ మొక్కలు వచ్చేసి చాలా బాగా పెరుగుతాయి ఈ వాటర్తో. సో మీరే అర్థం చేసుకోండి అవి ఎంత మంచి వాటర్ అనేసి, ఓకేనా. చూసారు కదా, ఇలా మొత్తం తడిపేసుకోవాలి హెయిర్ మొత్తం. ఓకే, ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక 1 అవర్ అలాగే ఉండనివ్వాలండి. 1 అవర్లో ఇది ఆరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేసేయాలి. ఓకే అండి, 1 అవర్ తర్వాతనైతే మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉంటుందనేసి నా హెయిర్ చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నా హెయిర్ వచ్చేసి హెడ్ బాత్ తర్వాత ఇలా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా సిల్కీగా అనిపిస్తుంది, అలాగే చాలా స్మూత్గా కూడా ఉందండి. ఈ వాటర్ వచ్చేసి వీక్లీ 2 టైమ్స్ ఇలా 2-3 మంత్స్ మనం వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వెంటనే పెట్టగానే ఒక్క రోజులోనే ఇలా అయ్యింది, ఇలా పొడుగా పెరిగింది అనేసి చాలామంది అబద్ధం చెప్తారండి, అదైతే నమ్మకండి. కంపల్సరీ ఒక 2-3 మంత్స్ అనేది మనం వాడిన తర్వాతనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే మీకు ఇలాగే చెప్తాను, నేను ఒక్క రోజులోనే పెట్టాను నాకు మంచిగా అయిందనేసి అయితే నేను అస్సలు అనను. బట్ ఈరోజు నేను పెట్టిన తర్వాత చాలా బాగుంది. సో ఇలాగే ఒక 2-3 మంత్స్ వాడితే ఇంకా బాగుంటుంది అనేసి అయితే నాకు అర్థమైపోయింది. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. అండ్ ఈ విషయంలోనే కాదండి, రెసిపీస్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ, ఏ విషయంలోనైనా నేను వాడిన తర్వాత నాకు మంచిగా అనిపిస్తేనే అది మీతో షేర్ చేస్తాను. సో మీరు అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు షాంపూతో చేయాలా షాంపూతో చేయకూడదు అనేసి. నేనైతే షాంపూతోటే చేశాను, నాకు బాగా అనిపించింది. ఎలా ఉంది అనేసి కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.